Hello everyone. Today recipe is veggies pizza. ఫస్ట్ మనము షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి బ్రెడ్ ప్రిపరేషన్ కోసం. సో నేను ఇక్కడ 2 to 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకొని మిక్సీ వేస్తున్నాను. ఈ షుగర్ అనేది మెత్తని పేస్ట్ అయ్యేంత వరకు మనము మిక్సీ వేయాలి. బ్రెడ్ ప్రిపరేషన్ కోసం మైదా, బేకింగ్ సాల్ట్, కర్డ్, షుగర్ పౌడర్ అండ్ సాల్ట్ ఇవి మనకి బ్రెడ్ ప్రిపరేషన్ కోసం కావాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ పిజ్జా చేస్తున్నాను. సో దానికోసం 1.5 కప్ మైదా తీసుకున్నాను. 1.5 కప్ మైదాకి మనకి 2 మీడియం పిజ్జాస్ వస్తాయి. దాంట్లోకి 1 స్పూన్ ఆఫ్ షుగర్ పౌడర్, 2 to 3 spoons of curd, ½ spoon of baking salt, and at last salt. సాల్ట్ అనేది నేను 2 to 3 స్పూన్స్ అని ఎందుకు చెప్పట్లేదంటే కొత్తగా చేసే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది సాల్ట్ విషయంలో, ఎక్కువైందా తక్కువైందా సరిపోయిందా అని. సో ఇలా స్ప్రింకిల్ చేస్తూ వేయండి సో దట్ మీకు బాగా కలుస్తుంది సాల్ట్ అనేది కూడా. తర్వాత వాటర్ క్వాంటిటీని వేస్తూ ఒక పిండిలాగా ప్రిపేర్ చేసుకోండి. లైక్ ఎలా అయితే మనం చపాతీ కోసం ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ ఆ విధంగానే. అయిపోయాక ఒక 30 minutes సైడ్ పెట్టండి. పిజ్జా కోసం వెజిటేబుల్స్, క్యాప్సికమ్, ఆనియన్స్, టమాటోస్ అండ్ స్వీట్ కార్న్ అనేది మీరు ముందుగానే బాయిల్ చేసుకోవాలి. సో మనం తయారు చేసుకున్న పిండిని ఇలా రౌండ్గా చపాతీలాగా చేసుకొని దానికి మనము ఇలా ఫోర్క్స్తో హోల్స్ చేయాలి సో దట్ ఎయిర్ అనేది లోపలికి వెళ్ళి బాగా బ్రెడ్ అనేది కుక్ అవుతుంది. నెక్స్ట్ మనము ఈ పిజ్జా సాస్ తీసుకోవాలి. ఇది మనకి డిమార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది మనం హోమ్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నా నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్తాను. సో ఇక్కడైతే మనం 1 స్పూన్ ఆఫ్ ఈ పిజ్జా సాస్ తీసుకొని బ్రెడ్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా మనం పిజ్జా సాస్ మొత్తం అలా స్ప్రెడ్ చేశాక చీజ్ అనేది వేయాలి. ఇక్కడ చీజ్ అనేది పర్టికులర్ క్వాంటిటీ అనేది ఏం లేదు, మీరు బ్రెడ్ మొత్తం సరిపోయేలాగా స్ప్రెడ్ చేసుకోవచ్చు. మేము పిజ్జా ఎక్కువ తింటాము, లైక్ చీజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాము పిజ్జాలోకి అనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు మేము చీజ్ తక్కువ తింటాము అనేవాళ్ళు తక్కువ ప్రిఫర్ చేయండి. సో వన్స్ అలా మనం చీజ్ స్ప్రెడ్ చేశాక బ్రెడ్ మీద కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ లైక్ ఆనియన్స్, క్యాప్సికమ్, టమాటోస్ అండ్ స్వీట్ కార్న్. మళ్ళీ చెప్తున్నాను, స్వీట్ కార్న్ అనేది ఆల్రెడీ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ వేయాలి మనం పిజ్జాలోకి. ఇక్కడ మేము మైదా తీసుకున్నాము, బట్ మీరు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. సేమ్ మొత్తం ప్రాసెస్ ఒక్కటే, జస్ట్ మీరు మైదా బదులు గోధుమ పిండిని ప్రిఫర్ చేయండి. వన్స్ వెజిటేబుల్ ప్లేస్ చేశాక మళ్ళీ మీరు చీజ్ని అప్లై చేయండి. అంతే. ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టి పిజ్జా సింబల్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు టైమ్ అండ్ సెల్సియస్ సెట్ అయిపోతాయి. దట్స్ ఇట్. Veggies pizza is ready. Thank you.